ప్రస్తుతం ఇక్కడ దత్తాత్రేయ పాదుకలు ఉన్నాయండి. ఆ దత్తాత్రేయ పాదుకలు అసలు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి, అసలు ఈ స్థల పురాణం ఏంటి మనం తెలుసుకుందాము. మనతో పాటు గురువు గారు ఉన్నారు, వారు చెప్తారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి ఈ దత్తాత్రేయ పాదుకలు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఏంటి అసలు మీ పేరేంటి? అందరికీ ఓం నమ శివాయ, సాయిరామ్, దత్తాత్రేయ నమః. మా గురుగారు ఏం చెప్పారంటే అప్పటి నుంచి పాదుకలు ఉన్నాయని మాకు తెలియదు. ఇది శివసాయి మందిరము. ఇది మినిమం అంటే మేము 18 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజారి కానీ సేవ కార్యక్రమం కానీ ప్రతి ఒక్క చోట వస్తున్నాను. అయినా కాడికి సేవ చేస్తున్నాను. అయినా కాడికి హారతులు కానీ పూజలు కానీ ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జీవిస్తున్నాం. కావున ఇక్కడ దత్తాత్రేయ పాదుకలు అంటే మాకు తెలియదు. మా గురువు రమణస్వామి ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు ఆడుతురు ఈ స్థలంలో కూర్చున్నప్పుడు ఏడుస్తురు చిన్నపిల్లలు. వేసినప్పుడు ఎందుకు ఏడుస్తారు బాబు అంటే చూస్తే ఇక్కడ దత్తాత్రేయ పాదుకలు ఉన్నాయి. దానిపైన ఎవరైతే ఆపరేషన్ వస్తుందంట ప్రతి ఒక్క జనకి ఎటువంటి బాధలు ఉన్నా సరే, ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎవరైతే వచ్చి 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ పారాయణం కానీ దత్తాత్రేయ ధ్యానం చేస్తూ కూర్చుంటారో ఎటువంటి బాధలు ఉన్నా సరే, సంతానం కానీ వివాహం సంబంధించిన కానీ ఎటువంటిది కూడా ఇక్కడ వచ్చి అన్నీ కూడా మనసులో ఎటువంటి కోరికలు అనేవి అన్నీ జరిగిపోతున్నాయి. కావున ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి పారాయణం చేస్తున్నారు. ఆయన గడికి భగవంతుల సేవ చేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి భక్తులు చాలామంది వస్తున్నారు. ప్రతి సంవత్సరము కార్యక్రమాలు కానీ, కళ్యాణం కానీ, శివపార్వతులు కానీ, ఇక్కడ శివ దీక్షలు కానీ, ఆంజనేయ స్వామి దీక్షలు కానీ ఇటువంటిది అన్నీ అన్నదానం కార్యక్రమం డైలీ నడుస్తుంది. ఒక్కరోజు కూడా ఇక్కడ డైలీ అన్నదానం కానీ హారతులు కానీ తప్పకుండా 18 సంవత్సరాలు ఒక్కరోజు మరవకుండా తప్పకుండా రోజు జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి రావాలి అని అంటే అడ్రస్ ఏంటి, ఇది ఏ గ్రామంలో ఉంది? ఇది రావాలంటే కామారెడ్డి డిస్టిక్, పిట్ల మండలం, రాంపూర్ కలాన్, కుర్తి గేట్, సాయిబాబా టెంపుల్ అంటారు, తెలంగాణ. ఇది మొత్తం కూడా 11 ఎకరాల్లో కడుతూ ఉన్నారు. ఆ స్థలం మొత్తం కూడా 11 ఎకరాలు ఉందని చెప్పారు. అంతేకాదు ఇక్కడ ఈ పాదుకలు కాకుండా సాయిబాబా మందిరం ఒకటి ఉన్నది. అది కాక కూడా ఇంకా దేవాలయాలు చాలా కూడా కట్టబోతూ ఉన్నారు. వాటి గురించి చెప్పండి. దానికి సంకల్పం అనేది గురువుగారు లక్ష్మీ రమణస్వామి అని మన గురుగారు ఉన్నారు. వారు సంకల్పం చేసుకున్నారు ఆల్రెడీ. పెద్ద ఎత్తున ఆల్రెడీ గుడి లోపల గుడి నమూనా మనము గుడిలో చూసాము. ఇక ఆయన సంకల్పం మేరకు మనం అందరం గట్టిగా నిలబడి మీ లాంటి పెద్ద మనుషులు ఇక్కడ వచ్చి పాదం ఇచ్చారు కాబట్టి తప్పకుండా నెరవేరుతారని మేము అనుకుంటున్నాం సార్. ఇంకొకటి ఇక్కడ ఒకటి పెద్ద గంట కూడా తయారు చేపిస్తున్నారు. అది ఎన్ని కిలోలు ఉన్నది ఏంటి చెప్పండి. ఒక 5 టన్నులు 11 కిలోల నుంచి అయినా 5 టన్నుల 11 కిలోలు గంట నిర్వహించాలని అందరి ద్వారా సంకల్పం ఉన్నది. మీ సంకల్పం నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. మాకు కూడా ఇక్కడ ఈరోజు దర్శన భాగ్యం కలిగింది. మీరు చెప్పటం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. మాకు కూడా సాయిబాబా యొక్క ఆశీస్సులు ఈరోజు మేము అందుకున్నాము. మీకు కూడా ధన్యవాదాలు.
గణపతిది సేమ్ మన ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఆల్రెడీ ఆడ మన జెండా ఆల్రెడీ